డీటెయిల్స్ చూద్దాం. పశ్చిమాసియాలో గత 4 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తెరపడింది. అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందానికి వచ్చాయి. దౌత్యపరమైన చర్చల తర్వాత రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని వీడి లెబనాన్ సహా అన్ని ప్రాంతాలలో సైనిక చర్యలను శాశ్వతంగా నిలిపివేయడానికి అంగీకరించాయి. ఈ దౌత్యపరమైన ముందడుగును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతా ద్వారా ధృవీకరించారు. ఇరాన్తో ఒప్పందం పూర్తయిందని వెల్లడించారు. హర్ముజ్ జలసంధిపై ఉన్న అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. వాణిజ్య నౌకల రాకపోకలకు జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి ప్రతిచర్యగా ప్రపంచ చమురు సరఫరాలో 20% వాటా కలిగి ఉన్న వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. దీంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొనగా ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఇరాన్ అమెరికా శాంతి ఒప్పందం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ముడి చమురు ధరలు బ్యారెల్కు $85 కంటే దిగువకు పడిపోయినట్లు ట్రేడింగ్ వర్గాలు చెబుతున్నాయి. సరఫరా మళ్లీ పునరుద్ధరించబడుతుందనే ఆశతో పెట్టుబడిదారుల ఉత్సాహం కనిపిస్తోంది. అయితే ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ నేరుగా భాగస్వామి కాకపోవడం, అలాగే ప్రాంతీయ రాజకీయ సమీకరణాలు ఇంకా సున్నితంగానే ఉండటం వల్ల దీర్ఘకాల స్థిరత్వంపై ప్రశ్నలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్, ఖతార్ వంటి దేశాలు మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతున్నా అధికారిక ప్రకటనలు ఇంకా వెలువడాల్సి ఉంది. గత కొన్ని నెలలుగా యుద్ధ భయాలతో కాలం గడుపుతున్న మధ్యప్రాచ్య దేశాల ప్రజలకు, అంతర్జాతీయ వాణిజ్య వర్గాలకు ఈ దౌత్యపరమైన ముందడుగు పెద్ద ఊరటనిచ్చింది.